హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మొంతా తుఫాన్లో నష్టపోయిన రైతులందరినీ కూటమి ప్రభుత్వం సక్రమంగా పంట నష్టం అంచనాలు వేసి నష్టపరిహారం తక్షణమే అందించి ఆదుకోవాలి. ఏపీ రైతాంగ సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకుల డిమాండ్. జాతీయ స్థాయిలో ఎస్ఎన్ డిగ్రీ కళాశాలకు తృతీయ ఉత్తమ కళాశాలకు గుర్తింపు. విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పొలాలు పరిశీలించకుండా నష్టం జరగలేదని చెప్పడం ఏమిటని, రైతులు వ్యత్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని, వినిపించడం లేదా అని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు గురువారం రూరల్ మండలం తెల్లప్రోలు, నేలపాడు గ్రామాల్లో పర్యటించారు. రైతులతో కలిసి గత నెలలో సంభవించిన మొంతా తుఫాన్ దెబ్బతిన్న వరి పైరును పరిశీలించారు. వంట నేల కొరిగిపోయి మొలకలు రావటాన్ని, చేలో కుంకులకు గింజలు కట్టకపోవడాన్ని స్వయంగా గుర్తించారు. ఇక పంటకు పెట్టుబడులు, కౌలు చెల్లింపు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నష్టం జరగలేదని చెప్పడం సరైన తీరు కాదన్నారు. రైతుల వైద్య ప్రభుత్వానికి కనిపించదా, వినిపించదా అంటూ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయంగా ఉంటే మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటన్నారు. నష్టపోయిన రైతులకు ఎవరికైనా నమోదు చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ, నిధులు ఎక్కువగా రాబట్టేందుకు 19 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని కేంద్రానికి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు 3 లక్షల ఎకరాల్లోనే నష్టమని చెప్పడం దుర్మార్గమన్నారు. వరి సుంకు దశలో పడిపోవడంతో మానుకాయ వస్తుందని, గింజ రాదని చెప్పారు. తుఫాన్ను అడ్డుకున్నామని పండగ చేసుకోవటం కాదని రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు 24 గంటల్లో డబ్బులు ఇస్తామని మంత్రి మనోహర్ చెబుతున్నారని గుర్తు చేస్తూ, నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఎవరిస్తారని హరిబాబు ప్రశ్నించారు. పడిపోయిన వరికి ఎకరాకు 25,000, వాణిజ్య పంటకు 50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నిబంధనలను సడలించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని చెప్పారు. ఇక తెల్లప్రోలు రైతులు షేక్ హుసేన్స్, వేజెండ్ల రోషయ్య, నేలపాడు రైతు కాకి రమేష్ తమకు జరిగిన నష్టాన్ని మీడియా ముందు ఏకరువు పెట్టారు. ఇక రైతు సంఘం జిల్లా కార్యదర్శి మొలక శివశాంబిరెడ్డి, రైతులు పఠాన్ మహబూబ్ ఖాన్, వెల్లివెల్ల ఏడుకొండలు, తులిమిల్లి సాంబయ్య, సోమవరపు నాగమల్లేశ్వరరావు, తోట రత్తయ్య, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, అత్తలూరి రమేష్, పిరాటి ఏడుకొండలు, పిరాటి పాములు పాల్గొన్నారు. అంటే మరి పొలాలు పరిశీలించకుండా, నష్టపోయిన రైతులతో మాట్లాడకుండా ఏ రకంగా గుంటూరు జిల్లాలో ఏ నష్టం జరిగిందని నిర్ధారిస్తారు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, గ్రామాల్లో పర్యటించండి. పొలాల దగ్గరికి రాకుండానే ఎక్కడో ఆఫీసులో కూర్చొని అంతా బాగుంది అంటే ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులు వాళ్ళ యొక్క మనల కోసం అయితే ఈ మాట చెప్పండి, పర్లేదు. కానీ వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకొని నష్టపోయిన రైతును ఎలా ఆదుకుంటారు మీరు? అందుకే మేము ప్రత్యక్షంగా పంట పొలాలు పరిశీలించాయి వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల ఉద్దేశంతోనే ఈరోజు ఈ తెనాలి మండలంలో పర్యటన చేస్తున్నాం. ఒకవైపు ఏమో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడం కాకుండా తుఫాన్ని బాగా ఎదుర్కొన్నామని చెప్పి పండగలు చేసుకోవడం మరీ అన్యాయమైంది. అందుకని పండగలు కాదు, ప్రజల్ని, కౌలుదారుల్ని, రైతుల్ని కాపాడే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అందుకని నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్తున్నాం. ఆయన బెజవాడ చుట్టూ బోల్డని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఇస్తానంటున్నారు. నువ్వు 24 గంటల్లో ధాన్యానికి డబ్బులు పండిన దానికి ఇస్తావు, పోయిన దానికి డబ్బులు ఎవడిస్తాడు? ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా అని చెప్పేసి మనోహర్ గారిని కూడా అడుగుతున్నాం. అందుకనే ఆయన ఎక్కడో బెజవాడలోనో హైదరాబాద్లోనో ఉండటం కాదు, తెనాలి చుట్టుపక్కల గ్రామాలు తిరగమనండి, ఈ పడిపోయిన పంట పొలాల్లోకి, చేలోకి దిగి చూడమనండి, ఎంత నష్టం జరిగిందో చూడాలి. కూరగాయ తోటలు అవి కూడా పడిపోయినాయి. అట్లాగే దాదాపు 500-600 ఎకరాల్లో మినుము పంట మొత్తం కుళ్ళిపోయి పడిపోయింది. అట్లాగే దొండ తోటలు, ఈ విధంగా తమలపాకు తోటలు ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలన చేయకుండా ఏదో నామాత్రంగా మేము ఎక్కడైనా దావులూరులో ప్రభాకర్ రెడ్డి గారు ఆ అధికారిని అడిగాడు, మాకు ఇంతవరకు
మాకు ఆదేశాలు లేవు, మేము ఆదేశాలు వస్తే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు కౌలు రైతులు తిరుగుతున్నా కానీ వాళ్ళు నమోదు చేయని పరిస్థితి ఉంది. నా పేరు షేక్ హుసేన్ అండి. మా తాల్పూర్ గ్రామం తెనాలి మండలం. 4 ఎకరాలు కౌలుకి వేసాను. 2 సార్లు పోయింది, మళ్ళీ వేసాము, మళ్ళీ పడిపోయింది. కొంత పచ్చగా ఉంది, కొంత నీళ్ళల్లో మునిగిపోయింది. అర్ధ గింజ అట్లా వచ్చేటట్టు ఉంది, పూర్తిగా వచ్చేటట్టు లేదు. కౌలు చూస్తే మాకు కౌలు పెచ్చయిపోయినాయి, ఖర్చులు పెచ్చయిపోయినాయి. మందులు కొనటం కూడా ఈ సంవత్సరం ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. మరి మా పరిస్థితి ఇక్కడ రాసేవాళ్ళు రావట్లేదు, ఎక్కడికన్నా పోతే ఈ మండలం లేదు అంటున్నారు. మరి మా పరిస్థితి ఏందో మాకే అర్థం కావట్లేదు. ఎకరానికి పెట్టుబడి ఈ సంవత్సరం ఎక్కువైందండి. ఒక యూరియా బస్తానే 400 కాడికి కొన్నాం ఈ సంవత్సరం. గవర్నమెంట్ ఇచ్చినాయి మాకు దొరకలేదు. అంతా బయటకి మాకేమో అసలు రాలా. మాకు సొగం రైతులు కదా మేము, మాకు అందలా. మేమంతా బ్లాక్ లోనే కొనుక్కోవాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారులు వచ్చారా పరిశీలనకి? వచ్చారు, వెళ్ళారంట, మాకైతే తెలియదు. మేమేంటంటే ఈ పని చేసుకొని ఏదో పని చేసుకుంటా ఉంటాం కదా, కూలీ నాలుగే, మాకు తెలియలేదు. మీ పొలం దగ్గరకు వచ్చారా వాళ్ళు? ఎవరు రాలేదండి ఇప్పుడు. ఇంత మటుకు ఎవరు రాలా. నా పేరు వేజండ్ల రోసయ్య, తేలపూర్ గ్రామం, తెనాలి మండలము. ఈ ముంతా తుఫానుకి వేసిన పైరు మొత్తము మునిగిపోయి కంకులు కూడా పాలు పోసుకునే దశలో లేదు. కొన్ని పొలాలేమో 3వసారి వేసినాయి, అవి ఇప్పటికీ ఇంకా పైకి రాలేదు, ఎదిగే పరిస్థితి లేదు. సుమారు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెడతాం అయింది, కౌలు 30,000 రూపాయలు కడతాం అయింది. కాబట్టి రైతుకు ఎలాంటి సహాయం చేసే ఇది కనపడతలేదు. ప్రభుత్వం వారు ఇది దృష్టిలో పెట్టుకొని పరిశీలించి పడిపోయిన వాళ్ళందరికీ సహాయం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కాకి రమేష్ అండి. నేను 9 ఎకరాల పొలం వేస్తున్నాను. నా 9 ఎకరాలు ఇట్లాగే పడిపోయింది చేలు. నాకు ఎకరం వచ్చి 30,000 చొప్పున కౌలు కట్టేశాను ముందుగానే. ఆ రైతు అనేది ఇక ఈయన ప్రక్షణలు ఉండదు, ఇక కట్టిన డబ్బులు తిరిగిరు అవన్నీ. కాబట్టి మాకు గవర్నమెంట్ ద్వారా ఏదన్నా పెట్టుబడి కూడా ఎకరానికి వచ్చేసి 30,000-40,000 దాకా అయ్యిందండి. పోతే మరి గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మాకు కొంచెం మరి ఆ డబ్బులు మరి మాకు గవర్నమెంట్ ద్వారా ఏమన్నా కొంచెం ఏమన్నా ఇదిగా చేయించాలని మేము అడుగుతున్నాం, సహాయం చేయాలని. భారతదేశ స్థాయిలో ఎస్ఎన్ డిగ్రీ కళాశాల డిగ్రీ విభాగంలో 3వ స్థానం కైవసం చేసుకుందని విద్యా సంస్థల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఏఐసిటిఐ ఎడ్యూ స్కిల్స్ 2024-25 సంవత్సరానికి సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఇంటర్న్షిప్స్ లో ఎస్ఎన్ కళాశాల ఆల్ ఇండియా స్థాయిలో 3వ స్థానం కైవసం చేసుకుందన్నారు. డిగ్రీ విభాగంలో 2024 అక్టోబర్ నుండి 2025 జూలై వరకు నిర్వహించిన 10, 11, 12 వర్చువల్ విభాగంలో 3వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సెంటర్ సెక్యూరిటీ విభాగంలో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పూర్తి చేయడం ద్వారా కళాశాలలకు గుర్తింపు లభించిందని తెలిపారు. కళాశాల ద్వారా ప్రతి విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో వస్తున్న టూల్స్ పై పూర్తి అవగాహన పెంచే విధంగా శిక్షణ కోసం ప్రముఖ సంస్థలతో ఒప్పందం ఏర్పరచుకుని మెరుగైన విద్యా సేవలు అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె రామచంద్ వివరించారు. ఈ కాలేజీ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగం, అలాగే నాణ్యమైన విద్యని అందిస్తూ ఉన్నాం. పర్టికులర్గా గత 2 సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా లెవెల్లో డిగ్రీ కాలేజీల్లో ఏషియన్ కాలేజ్ ఎంతో పేరు తెచ్చుకుంది. దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా స్థాయిలో 3వ ర్యాంక్ ఏదైతే ఏఐసిటి మరియు ఎడ్యూ స్కిల్స్ ఈ 24-25 వర్చువల్ ఇంటర్న్షిప్లో ఏషియన్ డిగ్రీ కాలేజ్ ఆల్ ఇండియా లెవెల్లో 3వ స్థానం రావటం నిజంగా చాలా సంతోషపడతా ఉన్నాను. ప్రధానంగా దీనికి రామచంద్ర గారు ఆయన ప్రిన్సిపల్షిప్లో కాలేజ్ క్యాంపస్ ఇంట్రెస్టే కాకుండా లైఫ్ స్కిల్స్ని రియల్గా సమాజంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరుడుగా ఏ రకంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, అవకాశాలు ఎలా వస్తాయి, ఆ ప్లాట్ఫామ్ ఎలా క్రియేషన్ అయింది, దీని మీదే
ఏషియన్ డిగ్రీ కాలేజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. అవకాశాలు ఎలా వస్తాయో ఇక్కడ తెలుపుతున్నాం, అవకాశాలని తీసుకొస్తున్నాం. ఈ రెండింటిని లైఫ్ స్కిల్స్లో నేర్చుకొని వాళ్ళు అందిపుచ్చుకొని ఒక మంచి జీవితాన్ని కాలేజీ నుంచి బయటకు వెళ్ళే టైంకి ఒక మంచి ఉద్యోగంతో మంచి జీవితాన్ని లీడ్ చేసే విధంగా తీసుకురావాలి. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆల్ ఇండియా లెవెల్లో ఈ సంవత్సరం కూడా 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE అలానే ఎడ్యూస్కిల్స్ సంయుక్తంగా జూన్ 24 నుంచి జూలై 25 వరకు నిర్వహించిన వర్చువల్ ఇంటర్న్షిప్స్ ప్రోగ్రామ్స్లో మాకు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న BSc BCom BCA స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో వర్చువల్ ఇంటర్న్షిప్స్ పూర్తి చేయటం, వర్చువల్ సర్టిఫికేషన్స్ని పూర్తి చేయటంలో ఆల్ ఇండియాలో డిగ్రీ కాలేజీ విభాగంలో 3rd ర్యాంక్ ఈ ఇయర్ వచ్చింది. ఇది మాకు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్ విభాగం రావటం 3వ సంవత్సరం, కంటిన్యూస్గా 3వ సంవత్సరం. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈ 3 ఏరియాల్లో ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కూడా వర్చువల్ ఇంటర్న్షిప్ చేయించడం జరిగింది. సుమారు 422 సర్టిఫికేషన్స్ని పూర్తి చేయడం ద్వారా ఈ 3వ ర్యాంక్ మాకు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కాలేజీ మేనేజ్మెంట్ గౌరవనీయులు మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారు వర్చువల్ ప్లాట్ఫామ్స్తో MOUస్కి వెళ్ళాం మేము. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఒకటి, ఎడ్యూస్కిల్స్ ఒకటి, ఇన్స్టాక్స్ ఒకటి, ఇలాంటి ఒక 5-6 వర్చువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్తో MOUస్కి వెళ్తాం. ఆ ప్లాట్ఫామ్స్ AICTE అప్రూవల్స్ ఉంటాం. వాటి ద్వారా స్టూడెంట్స్ వర్చువల్ సర్టిఫికేషన్స్ పూర్తి చేసేట్టు మేము కంపల్సరీ చేసి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. దాని మూలంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో డిగ్రీ కాలేజీ విభాగంలో 3వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా ఈ నెల 15వ తేదీన శనివారం తెనాలి చంద్రావులోని ITI కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల MPDO అత్తోట దీప్తి పేర్కొన్నారు. తెనాలిలోని మండల పరిషత్ కార్యాలయంలో తన ఛాంబర్లో MPDO అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ గడిచిన సెప్టెంబర్ 27వ తేదీన VSR NVR కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, 742 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా 344 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన చంద్రావూరు ITI కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని 13 కంపెనీలతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులు వారి సర్టిఫికెట్లతో ఆధార్ కార్డుతో ఇంటర్వ్యూకి హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రేపు నవంబర్ 15వ తారీఖున ITI కాలేజీలో ఈ మరలా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరలా ఈసారి 13 కంపెనీస్ రాబోతున్నాయి. సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఆల్రెడీ కొంతమంది చూశారు, 50% ప్లేస్మెంట్స్ ఆ రోజు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొంతవరకు సెటిల్మెంట్ దొరికిందనే సంతోషంలో కూడా ఉన్నారు. సో ఇంకా ఎవరైనా సరే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నట్లయితే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ రోజు ఖచ్చితంగా మార్నింగ్ 10 o'clock నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. ఈవినింగ్ 5-5:30 వరకు కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా స్క్రూటినీ చేసేసి ఈవినింగ్ ఒక అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. మేము ఆల్రెడీ చూసాం కాబట్టి సో అన్ఎంప్లాయిడ్ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు అటెండ్ అయ్యి ఈ 13 కంపెనీస్లో రిక్రూట్మెంట్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. సో వాళ్ళు ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు. మీరు వచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్, దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ అంటే లైక్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఇది ఐడి ప్రూఫ్గా తీసుకోండి. ఇవన్నీ కూడా జిరాక్స్ తీసుకోండి. ఇవి ఎంత అమౌంట్స్ అనేది ఒక్కొక్క కంపెనీకి డిఫరెంట్గా ఉన్నాయి. ఒక 20,000 నుంచి 40,000 కొన్ని, తర్వాత అంటే మన క్వాలిఫికేషన్ బట్టి డిగ్రీ అయితే 20,000 to 40,000, 15,000 to 40,000, 1,000 to 12,000 అట్లాగా మన క్వాలిఫికేషన్ బట్టి ఉన్నాయి. వేకెన్సీస్ మొత్తము వచ్చేసి టోటల్ వేకెన్సీస్ ఒక్కొక్క కంపెనీ ఒక 20, 30, 50 అట్లా కూడా ఉన్నాయి వేకెన్సీస్. మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్లే. 1-2 కంపెనీస్కి మాత్రమే ఓన్లీ మేల్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. మిగతా అన్ని కంపెనీస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. క్వెస్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, స్మార్ట్ మీటర్ ఇన్స్టాలర్ ఇది మాత్రమే మేల్ కోసం ప్రిఫరెన్స్ ఇచ్చున్నారు వీళ్ళు. రిమైనింగ్ అందరూ కూడాను మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అని చెప్పేసి రాస్తున్నారు. ఏజ్ గ్రూప్ వచ్చేసి 21 to 35 years. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉండే యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. 21 to 31 years, 35 years అండ్ మనకుండే క్వాలిఫికేషన్ బట్టి శాలరీ కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేట నందు గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ నెల 14వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేరువ చేసేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీలు సమర్పించిన సకాలంలో పనులు పూర్తి కాని వారు ప్రజా దర్బార్లో తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని అన్నారు. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చూడటమే ప్రజా దర్బార్ యొక్క ప్రధాన ఉద్దేశమని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజల సమస్యల మీద ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి కావాల్సినటువంటి వసతులకు సంబంధించిన సౌకర్యాలు ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, వార్డుల్లో నుండి గ్రామాల దాకా కూడా అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, నాయకుల పనితీరు ఏ విధంగా ఉందనే కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు శుక్రవారం రోజు మధ్యాహ్నం 3:30 తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజంప్రసాద్ గారి నాయకత్వంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పట్ల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిష్కారం కాని సమస్యలు, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ పరిష్కారం కానిటువంటి సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా ఈ యొక్క ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క సమావేశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా పేరు కోరుతాము. రక్షణ సైన్యం సంస్థ ద్వారా చర్చి, స్కూల్ ఏర్పాట్లు చేసుకుని 130 కుటుంబాలు రక్షణ సైన్యం సంస్థ సేవలను పొందుతున్నామని, స్థలం ఆక్రమించామనే ఆరోపణ వాస్తవం కాదని ప్రభుత్వ అధికారులు చర్చి స్థిరాస్తి పత్రాలు పరిశీలించి తమకు న్యాయం చేయాలని బుర్రిపాలెం పల్లె వాసులు కోరుతున్నారు. మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో గల రక్షణ సైన్యం చర్చిపల్లె వాసులు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని తమ సమస్యను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా మేడి యేసోబు, సంఘ పెద్ద నీలంబరం, నల్లమోతు ఇజ్రాయెల్, రక్షణ సైన్యం చర్చి పాస్టర్ ఎం ప్రసాదులు మీడియా ముఖంగా వారి సమస్య వివరించారు. రక్షణ సైన్యం సంస్థ ద్వారా 1924లో చర్చి, స్కూల్ ఏర్పాటు చేశారని, 130 కుటుంబాలు రక్షణ సైన్యం చర్చికి వెళ్తుంటామని, చర్చి వెనుక వైపున కొంతకాలం క్రితం శాఖమూరి నారాయణరావు అనే వ్యక్తి తన స్థలంలో గృహ నిర్మాణం చేసి ఇంటి ప్రహారీ గోడ చర్చి స్థలంలోకి నిర్మించి సమయంలో తాము అడ్డుకునే ప్రయత్నం చేయక గోడ కట్టేశానని, మీ వైపుకు వచ్చే పని లేదని, తన వల్ల ఎటువంటి సమస్య ఉండదని నమ్మబలికాడని, తీరా ఇప్పుడు తన స్థలం చర్చి స్థలంలో ఉందని నోటీసులు లేకుండా సర్వేయర్లతో వచ్చి యాగి చేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఉన్నందున స్థల వివాదంలో వాస్తవం గ్రహించి న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు అక్కడ రక్షణ సైన్యం అనే దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయంకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ దేవాలయం ఉంది. ఆ దేవాలయం పక్కన స్కూల్ ఉంది. ఆ స్కూలు 100 సంవత్సరాల నుంచి ఉంటుంది మా సంఘంలో. దానికి ఆ చర్చి కింద మేము 130 కుటుంబాలు ఉన్నాం. ఆ 130 కుటుంబాలు కూడా మేము ప్రార్థన చేసుకుంటూ ఆ సంస్థ కింద ఉంటాం. ఆ రక్షణ సైన్యం సంస్థ కింద నారాయణరావు గారు పక్కన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయనకి మాకు తగువులోని ఆ గోడ మా స్థలంలో కట్టాడు. కట్టినప్పుడు ఏమన్నాడంటే, మీ దాంట్లో ఉన్ని మా దాంట్లో ఉన్ని ఇక మేము ఆ దరికి రాము, మాకు సంబంధం లేదు, మా దాంట్లో మేము మీ దాంట్లో మీరు ఉండండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మా గోడ అవకాడ మాకు ఇంకా అడుగున్నర ఉంది, మాకు కావాలని జిల్లా సర్వేర్ గారు, మండల సర్వేర్ గారు, ఎండిఓ గారు, సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి ఈ స్థలం కొలవాలని వచ్చారు. మేము ఎవరూ లేము ఇంటికాడ. ఎవరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. మేము కోస్తానికి వచ్చామన్నారు. మేము అడిగామంటే మరి మాకు నోటీస్ ఇవ్వాలి కదా, మాకు ఒక సంఘం ఉంది, మేము సంఘాన్ని చెప్పుకొని అడిగాం. ఆ మాటకి ఏమన్నారంటే మేము నోటీస్ ఇచ్చామని చెప్పారు. ఆ నోటీస్ ఏంటంటే మరిం పేరు చెప్పారు, మన ఇట్టోలి అంటారు వాళ్ళని, అలా మరిం పేరు చెప్పారు. ఆమె అడిగితే నాకు రాత్రి చెప్పారని ఆనంది.
మేమన్నామంటే మేము సంఘాన్ని చెప్పుకోవాలి కదా, మా 3 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి, మీరు ఎలా వస్తారని ఆపాం మేము. తర్వాత ఆపినా సరే ఆయన ఇంటి స్థలం కొలుసుకున్నారు వాళ్ళది. ఫస్ట్ ఆయన చెప్పిన అద్దు పక్కన కొలితేమో ఆయన సరిపోయినట్టు ఉంది. తర్వాత ఏం చేశారు, దాన్ని జరిపి మళ్ళీ కొలిచారు. కొలిసిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నారు ఇది డాక్యుమెంట్ అవసరం, మేము డాక్యుమెంట్ ఉండని చెప్పి పాస్టర్ గారు పిలిచిన తర్వాత సంస్థ కదా, పాస్టర్ గారు పిలిచి అడిగాం ఏం సార్ అంటే మా చెన్నైలో పేపర్లు ఉన్నాయి, మా హెడ్ ఆఫీస్ చెన్నై పేపర్, మీ పేపర్ తీసుకుంటాం, మాకు ఇది కావాలన్నాం. తర్వాత కొత్త క్వశ్చన్ ఏమన్నానంటే పేపర్ అవసరం లేదమ్మా, మీరు కూర్చొని మాట్లాడుకుని అన్నాం. వాళ్ళు అన్నారు కూర్చొని మాట్లాడుకోమని. మేము మాట్లాడుకోమండి, పేపర్లు తీసుకుంటాము ఎందుకు. ఏమంటే నా పేరు నల్లమూర్తి ఇస్రాయేలు. మేము దళితులుగా అయితేనే ఈ రకం గొడవకు వస్తుంది. ఇన్నిసార్లు గొడవకు వచ్చి మీరు పద్దాక గోడ మాకు చర్చి దాకా ఉందంటే స్థలం పద్దాక ఇదేంటండి వాదన, అసలు ఎక్కడ పడ్డా ఈ దళితుల మీద వాదన. ఇది 3వసారి ఇది వాదన. ఎన్నిసార్లు 100 సంవత్సరాల కిందట ఉన్న స్థలం ఆడ, మరి ఇప్పుడు వచ్చి మాది ఆడదాకుందా ఎడదాకుందంటే ముందరగానే గోడ కట్టుకున్నావుగా, మళ్ళీ గోడ కాదని మళ్ళీ మా చర్చి దాకుందంటే చర్చి పడేయాలండి, చర్చి పడేయాలని ఏంటంటే ఏడపడ్డ ఇదే దారుణం అయిపోయింది. ఇప్పుడు ఇంటి మురుగు ఉంది, రోడ్డు మీదకి చర్చి మీదకి వస్తాం, మేమని మాట్లాడుతున్నామా? ఎవరి మీద మాట్లాడలేదు, వాళ్ళు వస్తున్నారు పద్దాగా. రక్షణ సైన్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల, రక్షణ సైన్య ప్రార్థన మందిరము, ఆ మందిరంలో దేవుని పరిచయం చేసేటువంటి సేవకునికి ఒక గృహం అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా అక్కడ 100 సంవత్సరాలుగా సుమారు 1924 సంవత్సరం నుంచి స్కూల్ ద్వారా ప్రజలకి ఎవరైనా కూడా వారందరికీ విద్యను అందిస్తూ ఆ దేవుని యొక్క పరిచర్య ప్రారంభం జరుగుతూ ఉన్న సమయంలో అదంతా 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, 1924 నుంచి. ఈ మధ్య కాలంలో ఆ చర్చి వెనుక భాగంలో ఉన్నటువంటి శాఖమూరి నారాయణరావు గారు అనేటువంటి వ్యక్తి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నవి. గడిచిన 3 సార్లు కూడా ఏ విధమైనటువంటి నోటీసులు లేకుండా దాన్ని అన్యాక్రాంతం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ప్రజల మాట వినేటువంటి స్థితిలో వారు లేరు. కాబట్టి ఈరోజు మాకు న్యాయం కావాలి. ఎందుకంటే మా దానికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్తో కూడినటువంటి డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి. అధికారులు మా యొక్క విన్నపాన్ని ఆలకించి శాశ్వతమైనటువంటి పరిష్కారం మాకు చూపించాలని మేము మా అందరి పక్షంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కనిపించిన తల్లిదండ్రులే కనిపించే దైవాలని వారిని స్మరించుకుంటూ వార్డులోని హితులు సన్నిహితులతో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని 16వ వార్డు మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకులు కాళిదాసు సత్యం పేర్కొన్నారు. కాళిదాసు సత్యం మార్తుమూర్తి నాగలక్ష్మమ్మ 17వ వర్ధంతిని పురస్కరించుకుని 16వ వార్డులో తమ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వార్డులోని నిరుపేద వర్గాలు అన్నదానం వస్త్రదానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాళిదాసు మీడియాతో మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులు కనిపించే దైవాలని తన ప్రగాఢ విశ్వాసమని వారి వర్ధంతులు జయంతులను పురస్కరించుకుని తన పరిధిలో సేవా కార్యక్రమాలను చేయడం ఓ ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుల్లితెరపై సీరియల్లో నటించే సత్యం చిన్న కుమారుడు మహేష్, కోడలు శాండ్రా, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా అమ్మగారు కాళిదాసు నాగలక్ష్మ గారిది 17వ వర్ధంతి మా కుటుంబ సభ్యులు అలాగే మా వార్డు పేటలోనేటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందకరంగా ఉంది. నాకు కనిపించే దైవాలు మా అమ్మ మా నాన్నగారే. మా నాన్నగారిది ఫిబ్రవరి 1వ తారీఖు, మా అమ్మగారిది నవంబర్ 13వ తారీఖు. మా కుటుంబ సభ్యులు అలాగే మా పేటలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల్లా భావించే మా ప్రజల మధ్యలో జరుపుకోవడం నాకెంతో ఆనందకరం. అలాగే ఈరోజు కొత్తగా మా కుటుంబంలోకి మా స్వీట్ ఫ్యామిలీలోకి వచ్చిన మా చిన్న కోడలు శాండ్రా, మహేష్ సమక్షంలో జరుపుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. అంటే వాళ్ళు మీకు సుపరిచితులే, మా కోడలు గారు కానీ మా అబ్బాయి కానీ ఉంది. వాళ్ళ సమక్షంలో మా అక్కయ్యలు, మా బావగారులు, మా అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడల సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇట్లానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా తల్లిదండ్రుల ఆశీస్సులు మా కుటుంబం మీద ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా పేటలోని మా కుటుంబ సభ్యులందరికీ ఇతోధికంగా బట్టలు అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. దుగ్గిరాల మండలం పెద్దకొండూరు గ్రామ దళితవాడలోని గురువారం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మన్నవ నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచు మాటి అజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, సిఐటియు నాయకులు మంచికలుపూడి భాగ్యరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు యారగడ్ల బ్రహ్మేశ్వరరావు, స్థానిక భూపోరాట కమిటీ నాయకురాలు దాసరి విజయలక్ష్మి, కుంపటి పుల్లయ్య, గుంటూరు చిన్న సుబ్బయ్య, బుల్లు విజయ్ కుమార్, బి ప్రకాష్ రాజరావు,
కొండూరు యాకోబు, కె రాయప్ప, కె సంజయ్ కుమార్, కె సతీష్ కుమార్లు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లక్షలు ఖరీదు చేసే భూముల్ని సంవత్సరాల తరబడి మేము పరిశ్రమలకు కావాలి అని చెప్పి తీసుకొని ఊరికే నిర్ణయం ఉంచుతున్నారు. దాంట్లో ఉత్పత్తి ఆగిపోయిందా, రైతు ఆదాయం తగ్గిపోయిందా, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందా? దాంట్లో ఉత్పత్తి ఏమి లేదు కదా. నిర్వీర్యం ఎందుకు ఉంచావు? ఇదేం తెలియజేస్తుందంటే కొన్ని సంవత్సరాలు ఇలాగే నిలవుంచి ఎవరికి వాళ్ళు కార్పొరేట్లో కబ్జా చేసేసుకుంటారు, వాళ్ళు సొంతం చేసేసుకుంటారు. మనమంతా చేయగలిగింది ఏంటంటే ఐక్యత అనేటటువంటిది ముఖ్యం. ఐక్యతగా మనం అంతా ఈ రైతు వర్గంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒక ఐక్యతతోటి ఈ సమస్యను పరిష్కరించుకోగలగాలి. ఆ రకంగానే మనం దీని పరిష్కారం చూపగలుగుతాం. దీనికి మన చేతుల్లో, మన భూమి మన చేతుల్లో ఉండాలి అంటే ఈ రకమైనటువంటి పోరాటం జరగాల్సిందే. ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కి 4 సార్లు వెళ్ళాము. ఎంఆర్ఓ గారు చెప్పేదంటే రీసర్వే చేస్తామండి, రీసర్వే చేసినప్పుడు చూద్దామని అన్నారు. అట్లాగే కాదని చెప్పి కలెక్టర్ దగ్గరికి పోయాము. కలెక్టర్ గారి దగ్గరికి 2 సార్లు తిరిగాము. 2 సార్లు తిరిగితే మేడం గారు అడిగి చెప్పింది. ఈ మేడం గారు కూడా దగ్గరికి పిలిచి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో ఆఫీసర్లు పిలిచి ఎవరి కాళ్ళు సమస్య మాట్లాడింది. ఈ లంక భూముల సమస్య ఏంటి అని అడిగింది. వాళ్ళు జనవరి నెలలో రీసర్వే చేస్తామండి, రీసర్వే చేసి ఎవరైతే చేస్తున్నారో ఆ భూముల్లో ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ సోదరులారా, మనం వాళ్ళు చెప్పగానే మాట అయిద్దనేది కాదు, మనం కూడా అందరము ఐకమత్యంతో ఉండి పట్టాలు, వ్యక్తిగత పట్టాలు ఇవ్వమని, అలాగే పాస్బుక్లు కొన్ని ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయి. కొన్ని అంటే మొత్తం 80లో కనీసం 15-20 ఆన్లైన్లో ఎక్కువ ఉంటాయి. కానీ కొన్ని ఎక్కలేదు. వాటికి మనం ఆన్లైన్లో ఎక్కించాలి, వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలి. 2011-12లో పరిమి వేరే తీసుకొని కౌలు రైతులకు సంబంధించి మనం రాశాం. అయ్యా ఈరోజు రాష్ట్రంలో కౌలు రైతులు ఎక్కువైపోయారు. కౌలు రైతులకు సంబంధించి భూమి మీద ఆధారపడి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ రైతులు మాత్రం దాని మీద లోన్ తెచ్చుకుంటా ఉన్నారు. మన కౌలు రైతులుగా పండించిన వాళ్ళకి గిట్టుబాటు ఉండలేదు. గబాలేమన్నా వరదెత్తేనా ఉప్పుడెత్తేనా కొట్టుకుపోతే కనీసం మనకు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలా, వాళ్ళ నష్టం భర్తీ చేయాలా, బ్యాంకులు లోన్ ఇవ్వాలని చెప్పేసి రాశాం. రాసిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల పాటు కౌలు రైతులకి బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చారు, పంట నష్టపోతే నష్టం ఇచ్చారు. ఎందుకంటే ఈ నెల 20వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల మహాసభ దిగ్గుగా జరగబోతోంది. మీ ఆన్లైన్ సంబంధించిన అన్ని కూడా అసైన్మెంట్ సంబంధించిన కూడా రేపు పరిష్కారానికి అక్కడ ఒక తీర్మానం చేయబోతున్నాం. మీరందరూ కూడా కొంతమంది 20వ తారీఖు దిగ్గురాల వస్తే అక్కడ మహాసభ జరుగుతాం, దాంట్లో తీర్మానం చేసి ప్రవేశపెడతాం. ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఒక ఎమ్మెల్యే 2 సార్లు గెలిస్తే 2 పెన్షన్లు వస్తుంది అతనికి. మరి ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి అసెంబ్లీలో సమావేశాలు వేసుకొని మూజువాడిలో కూడా దాన్ని మామూలు తీసిపోయినా కూడా దానికి బలం లేకపోయినా కూడా వాళ్ళే లక్షల రూపాయలు ఈరోజు వేతనాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఎంతంటే వాళ్ళకి 3,000 రూపాయల రోజుకి ప్యాకెట్ మనీ, పెట్రోలు, వాళ్ళ సెల్ ఫోన్లు, వాళ్ళ కరెంట్ బిల్లు ఇవన్నీ కూడా ఎవరు కడుతున్నారు? మనమే కడుతున్నాం. ఎక్కడే కాదు, మన నుంచి వసూలు చేసినటువంటి మనం 1 రూపాయి ఖర్చు పెడితే దాంట్లో నుంచి 60 పైసలు 40 పైసల రూపాయలు పన్ను రూపంలో వెళ్తుంది, ఇతది ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. దేశ భద్రతను కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, మనమంతా జాగ్రత్తగా శాంతియుతంగా ముందుకు సాగాలని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ షుబానీ పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుళ్ల ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్ర దుగ్గిరాల ముర్తుజానగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ షుబానీ మాట్లాడుతూ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిందన్నారు. ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు 12 మంది మృతి చెందగా 24 మంది గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం దేశ గౌరవానికి ప్రతీక అని, అటువంటి ప్రదేశంలో పేలుళ్లు జరగడం దురదృష్టకరమని అన్నారు. పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు 12 మంది మృతి చెందగా 24 మంది గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట ప్రాంతం
దేశ గౌరవానికి ప్రతీక. అటువంటి ప్రదేశంలో పేలుళ్లు జరగడం దురదృష్టకరం. పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలు కారణాలను వెలికి తీయాలి. తుశ్చర్యలకు కారకులైన దుండంగులను, వారి భాగస్వాములను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘటనలు అరికట్టవచ్చు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్లో నష్టపోయిన రైతులందరినీ కూటమి ప్రభుత్వం సక్రమంగా పంట నష్టం అంచనాలు వేసి నష్టపరిహారం తక్షణమే అందించి ఆదుకోవాలి. ఏపీ రైతాంగ సంఘం, కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకుల డిమాండ్. జాతీయ స్థాయిలో ఎస్ఎన్ డిగ్రీ కళాశాలకు తృతీయ ఉత్తమ కళాశాలకు గుర్తింపు. విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ఇవి వాల్టి బులెటిన్ లోని అప్డేట్. తిరిగి రేపు బులెటిన్ లో కలుద్దాం.